చెయ్యిపాటి ప్రభుత్వం ఏదైనా పని ముంగడ పెట్టుకుంటే ఎట్లుంటుందో మీకు ఎరికే కదా. అంతెందుకు ఈ కొలువుల కథనే తీసుకుందాం. 2 లక్షల ఉద్యోగాలు అనే. కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం సొంతంగా ఒక్క కొలువాన్ని ఇచ్చిందా? కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ సారు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు. పరీక్షలన్న చక్కగా పెట్టలే. కమస్క రాసిన పరీక్ష పేపర్లను చూతా బరాబర్ దిద్దుడు చూతా దిద్దరాలే. ఆఖరికత్త ఏమాయే నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టే. ఈ ముచ్చట నేను కాదు, సాక్షాత్తు పెద్ద కోటే చెప్పింది. ఆగో నిరుద్యోగుల అనుమానమే నిజమైంది. బీఆర్ఎస్ వాళ్ళు మొదటి సంధి చెప్తున్నదే హైకోర్టు కూడా చెప్పింది. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను ఇష్టం వచ్చిన తీర్ల దిద్దిరని తేలిపోయిందోళ్ళ. ఈడ ఇష్టం వచ్చిన తీర్లంటే ఏదో ఎటికి దిద్దుడు కాదు, అంత డూప్లికేట్ దిద్దుడు. కావలసిన వాళ్ళకే ఎక్కువ మార్కులు వేసుడు, మంచిగా రాష్ట్రాల నోట్ల మన్నుగొట్టుడు. ఇదే కథ అయిందట. ఈ పేపర్ల దిద్దుడు మీద బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయిర్రు. హైకోర్టు విచారణ చేసి అసలు ఈ పేపర్లు కరెక్టు దిద్దనే దిద్దలే, ఇష్టం వచ్చిన తీర్ల దిద్దిర్రు, ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసిర్రని తీర్పు చెప్పింది. అంటే సంతల నౌకర్లను నమ్ముకున్నట్టే కదా ఇదంతా. అయితే ఈ ఏడాది మార్చి 10వ తారీఖు నాడు గ్రూప్ 1 రిజల్ట్లు వచ్చినాయి వాళ్ళ. ఇక అందులో పేరు చూసుకున్న వాళ్ళకు శేఖర్ వచ్చినట్టయింది కదా. పగలు రాత్రి కష్టపడి చదివినాం, పరీక్ష మస్తు రాసినాం, బరాబర్ నౌకరత్తది అని నమ్మికతోటి ఉన్నోళ్ళ పేర్లే లేవట, మాయమైనాయి మరి. కానీ పేరెళ్ళిన వాళ్ళ చాలా మంది చెయ్యి పార్టీ లీడర్ల సుట్టపోళ్ళట, అలా దోస్తులేనట. కానీ 2 సెంటర్లలో రాసినోళ్ళే ఆ పరీక్షల టాపర్లు అయ్యారు. ఇందులో మతలబున్నదని ప్రతి ఒక్కరికి అనుమానం కొట్టింది. గ్రూప్ 1 పోస్టులను సర్కారోళ్లే బేరం పెట్టిర్రని అన్నారు సూత. దీని మీద బీఆర్ఎస్ లీడర్లు పోరాటం చేసిర్రు. న్యాయం కావాలి, అసలైనోళ్ళకే ఉద్యోగాలు రావాలి అని రోడ్డు మీదకి వచ్చిర్రు. ఇట్లా నిరుద్యోగుల తరపున కొట్లాడినందుకు రేవంత్ సర్కారు కేసులు పెట్టింది. ఇప్పుడేమైంది? కోర్టు కూడా బీఆర్ఎస్ లీడర్లు నిరుద్యోగులు చెప్పిందే నిజమని చెప్పింది. మళ్ళీ వాళ్ళ పేపర్లు మంచిగా దిద్దువి, ఇదివరకు దిద్దినాయని రద్దు చేస్తాన్నాం అని తీర్పిచ్చింది. ఇక ఇప్పుడు రేవంత్ సార్ మాట్లాడాలి. ఎందుకంటారా, అంత పెద్ద కొలువులకు పరీక్షలు జరిగితే ఆ పరీక్ష పేపర్లు ఇష్టం వచ్చిన తీర్ల దిద్దిర్రంటే ఇది ఎంత పెద్ద తప్పు. అంటే చదువు చక్కగా చదవనోడు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే అది ఎంత పెద్ద మోసం. ఇలా సర్కారే జిమ్మెదారి తీసుకోవాలన్నా అద్దా? పేపర్లు కూడా దిద్దుడు దిద్దలేదంటే ఇది దొంగేశమేనా కాదా? మరి ఇట్లా దొంగతనం బట్టబయలు అయినాక ఏం చేయాలి? రేవంత్ అనే సిద్ధాంతం ప్రకారం సిబిఐకి అప్పచెప్పాలి, అంతే కదా మరి. ఇక సారు నియతిగల్లోడైతే గా పనే చేయాలి కదా. ఈ పేపర్ల దిద్దుడెనక ఎవడెవడు ఉన్నాడు, ఎవరికాడ ఎన్ని లక్షలు గుంజిరు, పైసలు తీసుకున్నోడెవడు, ఇచ్చినోడెవడు, నడుమ కమిషన్లు జేబులేసుకున్నోడెవడు, ఎవడు సూట్ కేసులు నింపుకున్నాడు, ఇవన్నీ తెలవాలంటే సిబిఐకి అప్పచెప్పాలనా కాదా? జాబ్ క్యాలెండర్ అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మరి మామూలు మోసం కాదు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది. 500 ఉన్న పోస్టులను ఒక 63 మాత్రమే పెంచి ఆ 563 పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇవాల్యుయేషన్లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. చూస్తుంటే గతంలో ఏపీపీఎస్సీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది. మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని. న్యాయం లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. వాళ్ళు ఏళ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు.
వాళ్ళకు అన్యాయం చేయకండి. రేవంత్ సారు మరి గింత అధ్వానమా సారు, గింత పెద్ద మోసమా? అధికారంలోకి రాక మునుపు 2 లక్షల నౌకర్ లాంటివి, మంది పెండ్లికి మంగళారతులు పట్టినట్టు. గద్దెనెక్కినాకనేమో కేసీఆర్ సార్ పెట్టిన పరీక్షలకు నువ్వు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము నౌకర్లు ఇచ్చినాం అని డప్పు కొట్టుకుంటివి. ఇప్పుడు పెట్టిన పరీక్షల పైసలు ఇచ్చిన వాళ్ళకే మార్కులు వేపిత్తివి. ఒక్క కొలువు కోసం ఒక్కొక్కరు ఎంత కష్టపడతారో మీకు తెలియందా సారు? రాహుల్ గాంధీ అశోక్ నగర్ కచ్చి శుద్ధులు చెప్పే కదా సారు, అసొంటిది ఆళ్లకు సున్నం కొడుతివి. నౌకర్లు అమ్ముకునుడే ప్రజాపాలన సారు అని నిరుద్యోగులు నిలదీస్తారు.